Hello everyone, I am Dr. Pavan Kumar Boyella. I am a lead senior consultant in Department of Hemato-Oncology Transplant in Apollo Jubilee Hills, Hyderabad. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తాం, హౌ ఇట్ ఈస్ డన్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా ముందు కాలంలో బోన్ మ్యారో నుంచే స్టెమ్ సెల్స్ తీసేవాళ్ళం. డోనర్ ఉంటారు కదా, వాళ్ళకి బోన్ మ్యారో నుంచి నీడిల్ పట్టి తీసేవాళ్ళం. లాస్ట్ 20 years నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ కాల్డ్ ఎస్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. అది బ్లడ్ నుంచే ఎఫ్ఆర్ఎస్ఎస్ అని ఒక మెషిన్ ఉంటుంది, దాని నుంచి బ్లడ్ నుంచే మనము సెల్స్ తీయగలం. సో కామన్ గా ఫస్ట్ ఏం చేస్తాము అంటే అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి, వేరే వాళ్ళని చెక్కించేది. ఫస్ట్ పేషెంట్ ని ప్రిపేర్ చేస్తాం, దాన్ని కండిషనింగ్ రెజిమెన్ అంటాం. దానికి కొన్ని ఇంజెక్షన్స్, కీమోథెరపీకి సంబంధమైన ఇంజెక్షన్స్, అవసరమైతే రేడియేషన్ ఇవి ఇచ్చి ఆ రిసిపియంట్ అవి ఏ పేషెంట్ కి జరుగుతుంది అండ్ బోన్ మ్యారోని డిస్ట్రాయ్ చేసి ఆయన ఇమ్యూనిటీని తగ్గించి స్టెమ్ సెల్స్ యాక్సెప్ట్ చేసేలాగా చేస్తాం. అదే టైంలో డోనర్ అనే మనిషికి ఎవరు స్టెమ్ సెల్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఒక గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి 5వ రోజు మనము స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు కాలంలో కామన్ గా బ్లడ్ నుంచే కలెక్ట్ చేస్తాం. చాలా మనకి వెయిన్స్, క్యూబైటల్ వెయిన్స్ అంటాం, ఆ వెయిన్స్ నుంచే కలెక్ట్ చేయొచ్చు. 2 hours ప్రొసీజర్, సింపుల్ బ్లడ్ డొనేషన్ లాగే ఉంటుంది. వన్స్ ఆ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసినాక ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ ఈ రిసిపియంట్ అంటే పేషెంట్కి ఎక్కిస్తాం. డిపెండ్స్ ఆన్ ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. 2 వారాల నుంచి 3 వారాల వరకు కణాలు తక్కువ ఉంటాయి, తెల్ల కణాలు. సో డిస్ట్రాయ్ అయిపోయిన సెల్స్ బోన్ మ్యారోలో అటాచ్ అయ్యి కొత్త సెల్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఫార్మింగ్ లో ఇత్తనాలు నాటాక 2-3 months ఎలాగ వెయిట్ చేస్తాం, అలాగే మనకి 2-3 weeks ఇక్కడ వెయిట్ చేయాలి. కొత్త సెల్స్ మనకి ప్రొడ్యూస్ అయినాక మళ్ళీ WBC, బ్లడ్, ప్లేటెట్స్ పెరుగుతాయి. అయినాక పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు.